ఈరోజు మనమంతా సోమశిల ప్రాజెక్టుకి దిగువ భాగాన యాప్రాన్ పైన మనం ఇక్కడ జరిగేటువంటి పనులు ఎలా జరుగుతున్నాయని చూడటానికి మేము అందరం రావడం జరిగింది. మన సోమశిల ఎస్సీ గారు, తెలుగు ఎస్సీ గారు, వారి అధికారులంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఏర్పడిన తర్వాత మంచి వర్షాలు పడుతున్నాయి. నదులు, వాగులు, వంకలు అన్నీ పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండిపోతున్నాయి. ఎక్కడ చూసినా జల ప్రవాహమే కనబడుతుంది. గడిచిన 2-3 రోజులుగా గుంటూరు జిల్లా నుంచి పై ప్రాంతం వరకు, శ్రీకాకుళం జిల్లా వరకు తుఫాను హెచ్చరికలు, అలాగే భారీ వర్షాలు వస్తాయని చెప్పి ఇచ్చినటువంటి సమాచారం మేరకు 3 రోజులుగా ఉత్తరాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం, శాసనసభ్యులు, మంత్రులు, సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు 3 రోజులుగా రాత్రింబవళ్ళు పర్యవేక్షిస్తున్నారు. ప్రతి 3 గంటలకు ఒక టెలికాన్ఫరెన్స్ పెడుతూ ఎలాంటి వాతావరణం ఉంది, నీటి ప్రవాహం ఏ విధంగా ఉంది, ఎన్ని లక్షల క్యూసెక్కులకు పెరుగుతూ ఉంది, పైనుంచి నీరు ఎంత ప్రవాహంతో వేగవంతంగా వస్తుంది, అలాగే వచ్చినటువంటి వాయుగుండం కూడా ఏ స్పీడ్లో నడుస్తుంది, ఈ విధంగా ఆ వాయుగుండం ముందుకు సాగుతూ ఉంటే ఎక్కడ భూమి మీదకు వస్తుంది, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది అనేటువంటి లెక్కలు, అంచనాలు, క్షణం క్షణం మారుతూ ఉన్నటువంటి వాతావరణాన్ని లెక్క వేసుకుంటూ నిద్రలేని రాత్రులు గడిపారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మంత్రివర్గం, శాసనసభ్యులు, ఆయా ప్రాంతాల జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగం అంతా. నిన్న మొన్న చూసాం, 50 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున వర్షం వచ్చింది విజయవాడ, గుంటూరు పట్టణాల్లో అని చెప్పి మనకి ఇవాళ సమాచారం చూడడం జరిగింది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. నిన్న మొన్న నేను కూడా అక్కడే ఉన్నాను. ఒక గంట తేడాలో నేను బయలుదేరి నెల్లూరులో ఇక్కడ జరిగేటువంటి పరిస్థితులను చూడటానికి నేను ఇక్కడికి వస్తే, నేను వచ్చినటువంటి ఒక గంటకంతా గుంటూరు, విజయవాడ నగరాలకి బయట నుంచి ఎవరికీ ప్రవేశం లేకుండా రోడ్లన్నీ మూసేశారు. ఎక్కడ పట్టినా నీళ్లే, రోడ్లు కనపడట్లేదు, వాగులు వంకలు పొంగి పరలుతూ ఉన్నాయి. ఒక టీచర్ 2 స్టూడెంట్స్ని ఇంటి దగ్గర దింపుతామని చెప్పి కారులో పోతూ కొట్టుకుపోతే టీచరు చనిపోయాడు, 2 పసిబిడ్డలు చనిపోయారు. విజయవాడలో ఉన్నటువంటి కొండ చర్యల కింద ఆ ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటే ఆ కొండ మీద ఉన్నటువంటి బండరాళ్ళు జారి కుంగి ఆ ఇంటి మీద పడితే ఇంట్లో ఉన్న 4 చనిపోయారు. మొత్తం మీద ఒక్క మరణం కూడా ఉండకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆశిస్తే దురదృష్టం 9 మంది వాళ్ళ ప్రాణాలను కోల్పోవడం జరిగింది. ఇది ప్రకృతి వైపరీత్యం అని మనం సరిపుచ్చుకోవచ్చు, కానీ ఇవాళ ఉన్నటువంటి మన ప్రభుత్వం, మన నాయకుడు ఆ విధంగా అనుకోవట్లేదు. ఎక్కడో ఏదో తప్పిదం జరిగింది కాబట్టి 9 మంది చనిపోవడం జరిగిందని చెప్పి ఇవాళ బాధపడే పరిస్థితి. ఉత్తరాంధ్ర వరకు వేలాది ఎకరాలు నీట మునిగిపోయాయి. రైతాంగం నష్టపోతూ ఉంది. చేపల చెరువులు దిగిపోతున్నాయి, రొయ్యల చెరువులు తగ్గిపోయినాయి సముద్రం దగ్గర. ఈ పరిస్థితి ఆ యొక్క
ఋతుపవనాల వల్ల వచ్చేటువంటి వాయుగుండాలు, తుఫాన్లు రాయలసీమలోని కర్నూలు పై ప్రాంతం నుంచి అటు కృష్ణా, పల్నాడు జిల్లాల మీదుగా ఉత్తరాంధ్ర, ఒరిస్సా, బంగ్లాదేశ్ వరకు ఉంటుంది. దీని తర్వాత వచ్చేటువంటిది ఇవాళ ఈశాన్య ఋతుపవనాలు. అవి మన తమిళనాడు, రాయలసీమ, మన నెల్లూరు ఈ ప్రాంతాల మీద ఆ ఋతుపవనాలు వస్తాయి. ఎప్పుడు తుఫాన్లు వచ్చేది మన మీదే, వాయుగుండాలు వచ్చినా మనకే. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రత్యేకంగా మనకు ఉన్నటువంటి వనరులను కాపాడుకోవాలని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి మన సోమశేఖరరావు వచ్చి ఇప్పటికీ దాదాపుగా 11-12 రోజులు పూర్తయింది. ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్నంతా చూశారు. పైన డ్యామ్ పైకి పోయి చూశారు. 37 టీఎంసీల నీరు ఇవాళ సోమశిలలో నిల్వ చేసుకొని ఉన్నాం మనం. పైన ఉన్నటువంటి అన్నమయ్య ప్రాజెక్ట్ పూర్తిగా కొట్టుకుపోయింది. రాయలసీమలో వచ్చినటువంటి వరద కృష్ణానదికి వచ్చిన, తుంగభద్ర జలాలు పొంగి పొరలిన ఆ జలాలన్నీ కూడా ఇవాళ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని చెరువులు కూడా నిండే పరిస్థితికి వచ్చేసింది. ఇక మన ఋతుపవనాలు వచ్చేటప్పటికి అన్ని రిజర్వాయర్లు నిండిపోతే నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం తర్వాత మన దగ్గర ఉంది. మనం కూడా వరదని సముద్రానికి వదిలిపెట్టడం తప్ప మరొక